ఓం శ్రీ లలితా త్రిపుర సుందరదేవి నమః. మొట్టమొదటగా మనమందరము శ్రీ లలితా త్రిపుర సుందరదేవి చరణార విందాలను మనసారా ధ్యానించుకుందామండి. ఒకసారి మనసులో అందరూ ఊహించుకోండి. సర్వలోకాల కన్నా పైన ప్రకాశిస్తూ అన్ని తత్వాల కన్నా అధికంగా వెలిగే ఆ అమ్మవారి పాద కమలాలు మన హృదయంలో వెలుగుతుంటే మన జీవితమే పవిత్రమైపోతుంది. ఇక ఈ రోజు మనం తెలుసుకోబోయే శ్లోకం అమ్మవారి పాదాల మహిమను తెలియజేసే అద్భుతమైన శ్లోకం అన్నమాట. ఈ విశ్వం మొత్తం ఎన్నో తత్వాలతో నిర్మించబడి ఉంది. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ఇంకా మనసు, ఇవన్నీ కలిపి సృష్టి నిలుస్తోంది. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ ఆ తత్వాలన్నింటికన్నా పైన ఏది ఉందో తెలుసా? అది అమ్మవారి పాద పద్మాల మహిమ. ఇదే విషయాన్ని మనకి అద్భుతంగా చెబుతోంది ఈ శ్లోకం. అమ్మవారి కరుణతో మనం ఈ పవిత్రమైన శ్లోకాన్ని శ్రద్ధగా విందాం. మనసులో భక్తి భావంతో ఆ అమ్మవారి పాదాలను ధ్యానిస్తూ ఈ శ్లోకాన్ని ఇప్పుడు పారాయణ చేద్దాం. క్షితో షట్పంచాశద్ విసమధిక పంచాశదుదకే हुतासे द्वाषष्टिश्चतुरधिक पञ्चाशदनिले दिवि द्विषट्त्रिंशन् मनसि च चतुष्षष्टिरिति ये मयूखास्तेषामाप्युमरितव पादाम्बुजयुगम्. ఈ శ్లోకం వినడానికి చిన్నగా కనిపించినా ఇందులో దాగి ఉన్న తత్వం చాలా గొప్పది. ఇప్పుడు ఈ శ్లోకం మనకి చెప్పే ఆ లోతైన భావాన్ని సరళంగా అర్థం చేసుకుందాం. ఇక ఈ జగత్తులో మనకి సాధారణంగా కనిపించే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం మాత్రమే కాదు, ఈ విశ్వము ఇంకా అనేక సూక్ష్మమైన శక్తులతో నిర్మించబడి ఉంది. శాస్త్రాలలో వాటిని ఏమంటారు? తత్వాలు అంటారు, లేకపోతే శక్తి కిరణాలను కూడా అంటారు. అవే మయూఖాలు అంటారు వాటిని కూడా. కిరణాలు అంటే కాంతిని మాత్రమే కాదు, విశ్వశక్తిని కూడా సూచిస్తాయి. ఇక్కడ ఈ శ్లోకంలో ఆ తత్వాల గూఢార్థాన్ని అద్భుతంగా చెప్పారండి ఆ శంకరుడు. క్షితో షట్పంచాశద్. క్షితో అంటే భూమి, షట్పంచాశద్ అంటే 56 అన్నమాట. భూమి తత్వంలో 56 శక్తి కిరణాలు ఉన్నాయని అర్థం. ద్విసమధిక పంచాశద్ ఉదకే అంటే, ఉదకే అంటే నీరు. ద్విసమధిక పంచాశద్ 52 అర్థం. అంటే నీటి తత్వంలో 52 శక్తులు ఉన్నాయట. హుతాసే ద్వాషష్ఠి. హుతాసే అంటే అగ్ని, ద్వాషష్ఠి అంటే 62. ఇంకా అగ్ని తత్వంలో 62 శక్తి కిరణాలు ఉన్నాయి. చతురధిక పంచాశద్ అనిలే. అనిలే అంటే గాలి అని. గాలిలో చతురధిక పంచాశద్ 54 అన్నమాట. గాలి తత్వంలో 54 శక్తులు ఉన్నాయట. దివి ద్విషట్త్రింశత్ అంటే, దివి అంటే ఆకాశం, ద్విషట్త్రింశత్ అంటే 72. ఇక ఆకాశ తత్వంలో ఎన్ని శక్తులు ఉన్నాయి? 72 ఉన్నాయట. ఇక మనసిచ చతుషష్ఠి. ఇక చతుషష్ఠి అంటే 64. మనసి అంటే మనస్సులో అని. మనస్సులో 64 శక్తులు ఉన్నాయట. ఇతియే మయూఖ. మయూఖ అంటే ఇందాక చెప్పాను కదా, కిరణాలు కానీ శక్తులు కానీ అని అర్థం. ఇతియే అంటే ఇవన్నీ. ఇవన్నీ వివిధ తత్వాలలో ఉన్న శక్తి కిరణాలు అన్నమాట. మొత్తం కిరణాల సంఖ్య ఎంత అయింది? 360. ఇవి దేశ కాల తత్వములందు వ్యాపించిన అమ్మవారి కాంతులట. కానీ తేషాం అపి ఉపరి. తేషాం అపి అంటే వాటన్నిటికన్నా, ఉపరి అంటే పైన. వాటన్నిటికన్నా పైన ఏముందిట? ఈ శక్తులన్నిటికన్నా పైన తవ పాదాంబుజ యుగం. తవ అంటే ఆ తల్లి, నీ, అమ్మ, నీ అని. పాద అంబుజ అంటే కమలాల వంటి పాదాలు. యుగం అంటే జంట, అంటే నీ పాద కమలాల జంట ఉన్నదని అర్థం అన్నమాట. మొత్తం భావం ఏంటంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ఇంకా మనసు వంటి తత్వాలలో అనేక శక్తులున్నా కూడా ఆ శక్తులన్నింటికన్నా పైన దేవి పాద కమలాల మహిమ ఉన్నదని ఈ శ్లోకం మనకి చెబుతోందన్నమాట. ఇక ఈ శ్లోకంలో శంకరాచార్యులు చెప్పేది ఏంటంటే, ఈ తత్వాలన్నీ కూడా శ్రీచక్రంలో ఉన్నాయి.
కానీ ఈ అన్నింటికన్నా పైగా ఉన్నది ఏంటంటే ఆ అమ్మవారి పాద కమలాలు. అంటే శ్రీచక్రంలోని అన్ని ఆవరణలకు మూలం కూడా ఆ దేవి యొక్క శక్తి. ఈ శక్తులన్నీ కలిపి ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాయని అర్థం. మనకు కనిపించే ప్రకృతి, జీవం, ఆలోచనలు ఇవన్నీ కూడా ఈ తత్వాల వల్లే ఉన్నాయని తెలుసు కదా. కానీ ఇక్కడ జగద్గురు శంకరాచార్యులు ఒక గొప్ప రహస్యాన్ని చెప్పారండి. ఈ తత్వాలన్నింటిపైన, ఈ శక్తులన్నింటిపైన గొప్పగా, ఈ శక్తులన్నింటికంటే గొప్పగా అన్నింటినీ అధిగమించి నిలిచింది ఆ అమ్మవారి పాదకమలాలు అని. అమ్మవారి పాదాలంటే కేవలం శరీర భాగం కాదండి, అది పరమ శక్తి, పరమ తత్వం, పరమ కరుణ. అంటే ఈ విశ్వంలో ఉన్న అన్ని శక్తులకు మూలం దేవి శక్తి. భూమికి బలాన్ని ఇచ్చేది కూడా ఆ తల్లే. నీటి జీవశక్తి కూడా ఆమె నుంచే వస్తుంది. ఇక అగ్నికి వెలుగు ఇచ్చేది కూడా ఆ తల్లి శక్తే. గాలికి చలనం ఇచ్చేది కూడా ఆ తల్లి కృప. ఆకాశానికి విశాలతనిచ్చేది కూడా ఆమె మహిమ. మన మనసులో వచ్చే ఆలోచనలు, భావాలు కూడా చివరకు ఆమె శక్తి వల్లే. మొత్తం సృష్టిని నడిపేటువంటి ఈ 360 రోజుల కాలచక్రం కూడా ఇక్కడ చూపించబడిందండి. చంద్రుడికి 15 శుక్లపక్షాలు, 15 కృష్ణపక్షం తిథులు, మొత్తం 30 అన్నమాట. 30 అంటే 12 నెలలకి 360 రోజులైంది. అంటే 360 కిరణాలు అన్నమాట. శ్రీచక్రంలో కూడా ఇదే తత్వం ఉందండి. శ్రీచక్రం అంటే ఏంటి? సంపూర్ణ విశ్వ నిర్మాణం. అందులో ఉన్న ప్రతి ఆవరణం ఒక శక్తిని సూచిస్తోంది. ఆ శక్తులన్నీ చివరికి బిందువులో ఉన్న ఆ పరాశక్తి దేవిలో కలుస్తాయి. సహస్రారంలో ఉంటుంది కదా, అక్కడ కలుస్తాయి. అందుకే 360 శక్తి కిరణాలు దేనికి అర్థం? శ్రీచక్రంలో విస్తరించిన విశ్వశక్తి అని అర్థం. ప్రతి క్షణం అమ్మవారి పాదాల నుంచే వచ్చే శక్తితోనే సృష్టి వెలుగొందుతోంది, నడుస్తోంది ముందుకు. వాటికి అతీతంగా ఉన్నది దేవీ పదం, అదే పరమ పదం. మనము ఆ పాదాలను ఆశ్రయిస్తే కనుక ఈ విశ్వంలో ఉన్న అన్ని శక్తులు కూడా మనకు కూడా సహాయం చేస్తాయి అని అర్థం అన్నమాట. ఎందుకంటే అమ్మవారి పాదాలంటే సృష్టి అంతటిని నడిపించే పరమాధారం అన్నమాట. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? దేవి పాదాలను ధ్యానించిన వారికి సృష్టి శక్తులన్నీ అనుకూలంగా మారతాయట. సింపుల్ గా ఒక్క మొక్కలో చెప్పాలంటే దీనికి అర్థం, ఈ శ్లోకానికి ఈ ప్రపంచంలో ఉన్న భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనసు వంటి అన్ని శక్తుల కన్నా గొప్పది అమ్మవారి పాదాల మహిమ. ఈ విశ్వంలోని అన్ని తత్వాలు కూడా అమ్మవారి పాదాల కిందనే ఉన్నాయి. అందుకే అమ్మవారి పాదాలను భక్తితో ఆశ్రయించిన వారికి సృష్టిలోని అన్ని శక్తులు కూడా సహాయం చేస్తాయని ఈ శ్లోకం చెప్తోంది. అది దీని అర్థం అన్నమాట. ఇక దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా, ఉపమానము. ఒక పెద్ద చెట్టుకు ఎన్నో కొమ్మలు, ఆకులు, పండ్లు ఉంటాయండి. కానీ చివరికి అవన్నీ వేరుకు ఆధారపడే ఉంటాయి కదా. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని శక్తులు కూడా చివరికి అమ్మవారి పాదాలకే ఆధారపడినవన్నమాట. ఇంకా ఏంటంటే సూర్యుడు వెలిగితే ఇంకా నక్షత్రాలు వెలుగు కనిపిస్తుందా? కనిపించదు కదా. అలాగే ఆ అమ్మవారి పాదాల మహిమ ముందు అన్ని తత్వాల శక్తులు కూడా చిన్నవిగా కనిపిస్తాయట. ఇక ఈ ఉపమానం ద్వారా ఈ శ్లోకం చెప్పేది ఏంటంటే, మనకి సృష్టిలో ఉన్న అన్ని తత్వాలు, శక్తులు చివరికి దేవి పాదాల నుంచే వస్తాయి అనే భావం అన్నమాట. అదండి ఈ శ్లోకం మనకు తెలియజేసే అమ్మవారి పాదాల మహిమ. ఈ శ్లోకం మనకు చెప్పే సందేశం ఏమిటంటే, మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నా అమ్మవారి పాదాలను గనక శరణు ఆశ్రయిస్తే సృష్టిలోని అన్ని శక్తులు మనకి అనుకూలంగా మారతాయండి. అందుకే మహానుభావులు ఏమంటున్నారు? అమ్మవారి పాదస్మరణే పరమ మంగళం అని. అమ్మవారి పాదాలను ఆశ్రయించిన భక్తుని జీవితం ఎప్పటికీ చీకట్లో ఉండదు. మనం అందరం కూడా భక్తితో ఇలా ప్రార్థిద్దాం, అమ్మా నీ పాద సేవలోనే మా జీవితం ధన్యమవ్వాలి అని. ఈ శ్లోకం వినగానే మీ అందరికీ ఏమనిపించిందో కామెంట్లో రాయండి. ఆ జగజ్జనని లలితాంబిక కటాక్షం ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని కోరుకుంటూ నమస్కారం.